హాయ్! హలో అండి. వెల్కమ్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, సమ్మర్ అయితే వచ్చేసింది. హాలిడేస్ ఇచ్చేశారు. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం అని చెప్పి ఏవో ఒక స్నాక్ ఐటెమ్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను. సో, మరి లేట్ ఎందుకు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కోసం ఏమేమి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశానో గూడా మీరు చూసుకోండి. ఫస్ట్ ఇక్కడైతే కనబడుతుంది గదా! సో, ఈ బౌల్‌తోనే అన్ని కొలతలు తీసుకున్నా అనమాట. ఫస్ట్‌గా బాదం పప్పు తీసుకొని ఒక పాన్‌లో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం దీన్ని బెల్లం, షుగర్‌తో కాకుండా ఓన్లీ డేట్స్‌తో కాబట్టి సీడ్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు పాన్‌లో ఆల్రెడీ బాదం పప్పు వేసాం గదా! ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసి రోస్ట్ చేసేద్దాము. దీంట్లోనే మీరు కావాలంటే అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసి రోస్ట్ చేయొచ్చు. లేదంటే వన్ బై వన్ ఒకటి విడివిడిగా కూడా మనం రోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఒకేసారి కలిపి రోస్ట్ చేస్తున్నాను. సో, ముందుగా బాదం పప్పు అయితే వేశాను. ఎందుకంటే బాదం పప్పు రోస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అవి వేసుకున్నాను. తర్వాత జీడిపప్పు వేశాను. జీడిపప్పు కూడా సేమ్ అదే బౌల్‌తో క్వాంటిటీ తీసుకున్నాను మీరు గమనించినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు తీసుకున్నాను అనమాట. నువ్వులు ఎక్కువ తీసుకోలేదు. ఎందుకు అంటే అయి కొంచెం పళ్ళల్లో ఇరుక్కుంటూ ఉంటాయి కాబట్టి నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సీడ్స్ అన్నమాట. నెక్స్ట్ కిస్మిస్ అన్నీ వేసి రోస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మీరు కావాలంటే వాల్‌నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మేము వాల్‌నట్స్ వేయలేదు. సో, ఇంట్లో అవైలబుల్‌గా లేదు కాబట్టి వాల్‌నట్ నేను యూజ్ చేయలేదు. ఓన్లీ బాదం, జీడిపప్పు, నువ్వులు, కొబ్బరి, చియా సీడ్స్ అండ్ కిస్మిస్ అన్నీ వేసి రోస్ట్ చేశామన్నమాట. మీరిక్కడ చియా సీడ్స్ కూడా స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మేము వేసాము. మాకు తినేటప్పుడు కొంచెం పళ్ళల్లో ఇరుక్కోవడం అట్లా అయింది. సో, మీరు చియా సీడ్స్‌ని గూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు. లేదు యాడ్ చేసుకుంటామన్నా మీరు ఇష్టం యాడ్ చేసుకోవచ్చు. సో, మొత్తం అన్నీ ఒక రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో సెపరేట్ చేసుకోవాలి. అందులోనే ఉంటే మాడిపోతాయి గాబట్టి ఒక ప్లేట్‌లో వేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత ఇందులో కొబ్బరి ఇది డ్రై కొబ్బరి ప్యాకెట్ కొబ్బరి అన్నమాట కొన్నది. పచ్చి కొబ్బరి కాదు. ఇంట్లో పచ్చి కొబ్బరి అవైలబుల్‌గా లేదు కాబట్టి డ్రై కోకోనట్ పౌడర్ వేశాను నేను. సో, జార్ తీసుకొని జార్‌లో ఫస్ట్ డేట్స్ గ్రైండ్ చేసుకోవాలి. డేట్స్‌ని గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం డ్రై రోస్ట్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా పౌడర్‌లాగా చేసుకోవాలి. మరి పౌడర్‌లా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కచ్చా పచ్చాగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్‌లో సెపరేట్ చేసుకొని గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్‌ను అండ్ డేట్స్‌ని మొత్తం కలిపి మిక్సింగ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. కొంచెం టైం పడుతుంది. తర్వాత దీన్ని ఒక బటర్ పేపర్ తీసుకొని మేమైతే ఏదో ట్రై చేయాలని ట్రై చేసాము. సర్కిల్స్ లాగా వస్తాయి కదా! స్వీట్ షాప్‌లో వచ్చేలాగా వస్తాయేమో అని చెప్పి ట్రై చేసాము. బట్ నువ్వులు, చియా సీడ్స్ ఉండడం వల్ల అంత పర్ఫెక్ట్‌గా రాలేదు. ఇక్కడ చూస్తున్నారా శివ గారు పాపం ట్రై చేస్తున్నారనమాట. అనుకున్నది అసలు ఒకటి సాధించారు. కట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ చేత్తో ఇట్లాగా ప్రెస్ చేస్తా ఉంటే షేప్ కరెక్ట్‌గా వచ్చింది. షాప్‌లో ఎలా అయితే అమ్ముతారో యాజ్ ఇట్ ఈజ్ అట్లానే షేప్స్ వచ్చాయి. మనం కావాలంటే రౌండ్‌గా కూడా చేసుకోవచ్చు. సర్కిల్స్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం షేప్ అనేది. సో, ఇంతే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే చాలా హెల్తీ. సో, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.